ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 21 జూన్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 15/11/2010. ఈరోజు మురళి హెడ్లైను స్వపరివర్తన యొక్క వేగాన్ని తీవ్రతరం చేసి స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మా బాబాను కాపీ చేయండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా అందరి మస్తకం పైన మెరుస్తూ ఉన్న 3 భాగ్యం యొక్క చిహ్నాలను చూస్తున్నారు. 1 తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యము. 2 శిక్షకుని రూపంలో చదువు యొక్క భాగ్యము. 3 సద్గురువు ద్వారా వరదానాల భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము ఈ 3 భాగ్యాలతో మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యము మరెవ్వరి మస్తకం పైన మెరుస్తూ కనిపించదు, కానీ మీ అందరి మస్తకము భాగ్యముతో మెరుస్తూ కనిపిస్తుంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూస్తున్నారు కదా. బాబ్దాదా చూశారు, భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు మాత్రం అందరిది ఒకే విధంగా అంటే సమానంగా అయితే లేదు. కొందరి మెరుపు అయితే చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు అయితే తక్కువగా కనిపిస్తుంది. బాబ్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని అయితే ఇచ్చారు కదా. చదువు కూడా అందరినీ ఒకే విధంగానే చదివిస్తారు, పాలన కూడా ఒకే విధంగానే ఇచ్చారు. అంతేకాదు వరదానాలు కూడా అందరికీ సమానంగానే ఇచ్చారు. ఆది రత్నాలకైనా లేక వెనుక వచ్చేవారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా పాలన అయితే లభిస్తుంది, చదువు లభిస్తుంది, ఒకే వరదానమే అందరికీ లభిస్తుంది. ఆది రత్నాలకు మురళి అనేది వేరుగా ఏమీ ఉండదు కదా, ఒకటే ఉంటుంది. కానీ భాగ్యం యొక్క మెరుపు మాత్రం నెంబర్ వారీగా కనిపిస్తుంది. ప్రేమతో కూడిన తండ్రి పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరి నోటి నుండి నా బాబా అనే కదా వెలువడుతుంది. ముందు వచ్చిన వారు కానీ వెనుక వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ తమ అధికారంతో నా బాబా అని అంటారు. తండ్రి ద్వారా ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే వెంటనే అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ లభించింది అని చాలా నషాతో చెప్తారు. నా బాబాని హృదయం నుండి చెప్పేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికంటే ఎక్కువ అని అంటారు. బాబా ప్రేమ మొదట నాపైనే ఉంది అని చాలా శుద్ధమైన గర్వంతో చెప్తారు. ఎందుకంటే ప్రేమయే కదా బాబా ఇచ్చే పాలన. ఈ విధంగా నా బాబాని అంగీకరించడం ద్వారా మీరు బాబా వారిగా అయిపోతారు, మరియు బాబా మీ వారిగా అయిపోయారు. ఈరోజు మీరందరూ ప్రేమ అనే విమానంలో కదా వచ్చారు. ప్రేమయే మిమ్మల్ని అందరినీ ఆకర్షించి ఇక్కడి వరకు లాక్కొని వచ్చింది. అందరూ ప్రేమతో విశ్రాంతిగా వచ్చి చేరుకున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే కదా ప్రాప్తి అవుతుంది. భవిష్యత్తులో అయితే దేవాత్మల ప్రేమ ప్రాప్తిస్తుంది, కానీ పరమాత్మ యొక్క ప్రేమ మాత్రం కేవలం ఈ సంగమయుగంలో మాత్రమే ప్రాప్తి అవుతుంది. కనుక బాబ్దాదా కూడా ఇటువంటి ప్రేమకు పాత్రులైన ఆత్మలను చూసి ఏమంటారు? వాహ్ పిల్లలు, వాహ్ అని అంటారు. కోట్లలో కొంతమందైనా మీరే పాత్రులుగా అయ్యారు, అలాగే కల్పకల్పము మీరే పాత్రులుగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ ఇటువంటి నష అయితే అందరికీ ఉంటుంది కదా. మీ హృదయం కూడా వాహ్ నా భాగ్యము అనే పాటనే పాడుతుంది. ఈ పాటనే కదా పాడుతూ ఉంటారు. ఈ పిల్లలందరూ అధికారులు అని తండ్రికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమలో ఎవ్వరూ కూడా స్వయాన్ని తక్కువగా మాత్రం భావించరు. ప్రేమలో అందరూ పాస్ అయిపోయారు. అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని బాబ్దాదా అడిగినట్లయితే
ఎవరికి ఉందని అంటారు? మా ప్రేమ తక్కువగా లేదు అనేది అందరికీ తెలుసు కదా. ప్రేమ అనే సబ్జెక్టులో అయితే అందరూ పాస్ అయిపోయారు. అందుకే అందరూ అంటారు నా బాబా అని. బాబా కూడా అంటారు ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అని. కనుక ప్రేమలో అయితే అందరూ పాస్ అయిపోయారని బాబ్దాదా చూశారు. కానీ ఇప్పటి సమయం అనుసారంగా స్వయాన్ని పరివర్తన చేసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంతకుముందు కూడా వినిపించాము, కేవలం స్వపరివర్తన. ఈ సమయంలో స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తనల యొక్క అవసరమైతే ఉంది. ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. చేస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు తీవ్ర వేగం ఉండాలి. బాబ్దాదాకు గుర్తుంది, మీరు కొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేయాల్సిందే అని ఇంతకు ముందు కూడా బాబాతో ప్రతిజ్ఞ అయితే చేశారు కదా. కానీ బాబ్దాదా ఏం చూశారు అంటే, సంస్కార పరివర్తనలో పురుషార్థం ఎంత వేగంగా ఉండాలో ఆ వేగంలో ఇంకా ఇప్పుడు తీవ్రత అయితే చాలా అవసరం. మీరందరూ ఏమని భావిస్తున్నారు? ఇప్పటి సమయం అనుసారంగా ఎంత తీవ్రగతి ఉండాలో దాని అనుసారం ప్రతి ఒక్కరి పురుషార్థం తీవ్రంగా ఉందా, లేక ఇంకా తీవ్రంగా ఏమైనా ఉండాలా? ఎందుకంటే సమయానుసారంగా సమయంలో పరివర్తన అనేది చాలా వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు చేసిన సంకల్పం వెంటనే జరిగిపోతుందో అప్పుడే మీ తీవ్ర పరివర్తన కూడా జరుగుతుంది. అయథార్థమైన సంకల్పాలు కాగితంపై బిందువు పెట్టినంత సమయంలో సమాప్తమైపోవాలి. ఇలా బాబ్దాదా అంటున్నారు. కానీ పిల్లలకు ఎంత సమయం పడుతుంది? అయథార్థము అనగా వ్యర్థ సంకల్పాలు ఎంత వేగంగా పరివర్తన అయిపోవాలి. మరి బాబ్దాదా కోరుకుంటున్నట్లుగా ఎంత వేగంగా మీరు పరివర్తన చేయగలరా? ధైర్యం ఉందా? ఇప్పటి నుండి ఎంత వేగంగా బిందువు పెట్టగలము? పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బాబ్దాదా పిల్లల యొక్క దృఢ సంకల్పాన్ని చూసి అభినందనలు తెలియజేస్తున్నారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, దృఢ సంకల్పము అంటే చెయ్యాల్సిందే అని సంకల్పం చేయడం. మరి ఈనాటి సభలో అందరూ దృఢ సంకల్పం చేశారు కదా. మీరు చూశారు, దాదీలు చూశారు, అందరూ అనగా మెజారిటీ చేతులెత్తారు. చూశారు కదా. కనుక రేపటి నుండి అందరూ స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోవాలి. జరుపుకుంటారా? ఎవరైతే చేతులెత్తారో వారు చెప్పండి, సమారోహాన్ని జరుపుకుంటారా? ఈ సమారోహాన్ని చాలా ఆడంబరముగా జరుపుకోవాలి. ఎలాగైతే ధైర్యంతో లక్ష్యం పెట్టుకున్నారో అలా లక్షణాలను కూడా ధైర్యంతో ఉంచుకుంటే ఇది పెద్ద విషయమేమీ కాదు. తండ్రి సమానముగా అవ్వాలి అన్నదే మీ లక్ష్యమైనప్పుడు లక్ష్యము మరియు లక్షణాలను కూడా సమానంగా చేసుకోవాలి కదా. బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. ఏ సంకల్పాలు చేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఏ కర్మలు చేసినా మొదట బ్రహ్మ బాబాతో పోల్చుకొని చూడండి, కాపీ చేయండి. ప్రపంచంలో అయితే కాపీ చెయ్యనివ్వరు, కానీ బ్రహ్మ బాబాను కాపీ కొట్టండి అని శివబాబాయే చెప్తున్నారు. నిరాకారుడైన తండ్రికి దేహం లేదు కదా, మరి దేహ బాణము ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు. కానీ బ్రహ్మ బాబా దేహదారిగా ఉన్నారు కదా. వాస్తవానికి ఎవరైతే మీరు సరెండర్ అయ్యారో, సరెండర్ అయిన వాళ్ళు చేతులెత్తండి. సరెండర్ అయినప్పుడు ఏ సంకల్పం చేశారు? బాబా, ఈ తనువు, మనసు, ధనము అన్నీ మీవే అని అన్నారు కదా. ఇలాగే చేశారు కదా. చేశారా? ఇందులో చేతులెత్తండి. కనుక ఇప్పుడు నాది కాదు, తనువు కూడా నాది కాదు, ధనము కూడా నాది కాదు అని సరెండర్ చేసేసారు.
ఎలాగైతే బ్రహ్మ బాబా శివ్ బాబాకు సేవార్థంగా శరీరాన్ని ఇచ్చేశారు, కనుక ఇది నా శరీరం కాదు, సేవార్థముగా ఉంది అని బ్రహ్మ బాబాకు తెలుసు. అదేవిధంగా మీరు మీ తనువు, మనసు, ధనము మూడింటిని అర్పణ చేసేసారు కదా. కనుక ఇప్పుడు మీ శరీరము తండ్రి సేవార్థంగా మాత్రమే ఉంది. ఎలాగైతే బ్రహ్మ బాబా శరీరం సేవార్థముగా ఉందో అదేవిధంగా మీ శరీరం కూడా మీది కాదు, అది కూడా కేవలం సేవార్థంగా మాత్రమే ఉంది. కనుక ఏదైతే దేహ అభిమానము లేక దేహ బాణపు సంస్కారం ఉందో అది ఉండవచ్చా? ఈ తనువు నాది కాదు, విశ్వ సేవ కొరకే ఉంది. తండ్రి సేవార్థముగా నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు అనేది స్మృతిలో ఉంచుకోండి. ఈ దేహ బాణము లేక దేహాభిమానం చాలా ఎక్కువ నష్టపరుస్తుంది. దేహ బాణము దానికంటే తేలికైనది, కానీ ఎప్పుడైతే రెండింటిని మీరు ఇచ్చేసారో, ఫామ్ నింపేటప్పుడు ఏం రాస్తారు? టీచర్లు ఫామ్ నింపిస్తారు కదా, ఏమని నింపుతారు? ఇప్పుడిక నా ఈ జీవితము సేవ కొరకే ఉంది అని వ్రాస్తారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారందరి యొక్క తనువు, మనసు, ధనము నాది కాదు, అన్నీ తండ్రివే అని తండ్రితో మీరందరూ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా. ఈ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో అవన్నీ దేహ బాణము లేక దేహాభిమానంలోకి వచ్చేస్తాయి. కనుక ఈరోజు కూడా సంస్కార సమాప్తి యొక్క ప్రతిజ్ఞ చేశారు. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేసే విషయంలో ఇవే కదా విఘ్న రూపాలుగా అవుతాయి. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని అందరికీ చాలా ఉత్సాహం అయితే ఉంది. బాబ్దాదా వింటూ ఉంటారు, మీరు అంటూ కూడా ఉంటారు. ఇప్పటి వరకు బ్రహ్మ కుమారులు ప్రత్యక్షమయ్యారు, కానీ భగవంతుడైన తండ్రి వచ్చేశారు అనే ప్రత్యక్ష మాత్రం ఇప్పటికీ ఇంకా గుప్తంగానే ఉండిపోయింది. పురుషార్థం చేస్తున్నారు, కానీ ఈ ధ్వని అయితే ప్రత్యక్షంగా వ్యాపించాలి కదా. మా తండ్రి వచ్చేశారు, ఇది శివ భగవాను వాచియే కానీ బ్రహ్మ కుమారీల వాచ అయితే కానే కాదు. ఇప్పుడు ప్రత్యక్షత జరగాల్సిందే. ఈ స్వభావ సంస్కారాల పరివర్తన ద్వారా మీ ఒక్కొక్కరి ముఖము మరియు నడవడిక ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరిగిపోతుంది. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి, చేస్తున్నారు, కానీ భగవంతుడు వచ్చేసారు, తండ్రి వచ్చేసారు అనే ధ్వని అందరి చెవులలో కూడా మారు మ్రోగిపోవాలి. ఇది జరగాలి కదా. చేతులు ఎత్తండి, జరగాలి కదా. చేతులైతే చాలా బాగా ఎత్తారు, అందరి మనసులో కూడా ఇదే లగ్నము ఉంది, మరియు జరగాల్సిందేనని బాబ్దాదా సంతోషిస్తున్నారు. దీని కొరకు ఎలాగైతే రేపటి నుండి స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకుంటారో అలాగే దానికి సాధనము ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో ప్రతి బ్రాహ్మణాత్మ తమ చార్టులో శుభభావన శుభకామనలపైన చాలా చాలా విశేషమైనటువంటి అటెన్షన్ అయితే పెట్టాలి. ఎంత సమయము శుభభావన శుభకామనను ఉంచగలరు అని మీరు ప్రపంచంలోని వారికి పని ఇచ్చారు, మరియు మీరు ఉంచగలరు అని వారితో చెప్పారు కదా. మీరైతే తప్పకుండా ఉంచగలరు. ఎప్పుడైతే ఏ ఆత్మ పట్లనైనా శుభభావన శుభకామన ఉండదో ఆ సమయంలోనే ఆ ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలు ఎదుర్కొంటాయి. కనుక నేను ప్రతి ఆత్మ పట్ల కూడా శుభభావన శుభకామన ఉంచుకోవలసిందే అని మీరు అమృత వేళ నుండి సంకల్పం చేయండి. అప్పుడు పరివర్తన చేసుకోవలసిందే అని ఏదైతే సంకల్పం చేశారో దానిని తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. విషయాలైతే వస్తాయి, ఎందుకంటే విషయాల పని రావడము మాయ ఉంది కదా. అయితే మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవడము. కనుక రేపు పరస్పరములు గ్రూపులుగా అయ్యి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసి ఏ సంకల్పం అయితే చేస్తారో దానిని
ఇక ముందు కొరకు ప్రాక్టికల్లో ఎలా తీసుకుని రావాలి అనే దాని గురించి ఆత్మిక సంభాషణ చెయ్యండి. ఫినిష్. బిందువు పెట్టేయండి. చేతులైతే ఎత్తారు కదా, ముందు కూర్చున్న వారు చేతులు ఎత్తారు కనుక మీరు నిమిత్తులుగా అవ్వాల్సి వస్తుంది. ఎలాగైతే బ్రహ్మాబాబా ఎదురుగా ప్రారంభంలో ఎన్ని సంస్కారాలు గల ఆత్మలు వచ్చారు, ఆదిలో బ్రహ్మాబాబా ఎన్ని సంస్కారాల యొక్క ఆటను చూశారు. కానీ బాబా సహయోగము ద్వారా ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ వచ్చారు. దాని ఫలితముగానే ఈరోజు ఇంతగా సంఖ్య పెరిగిపోయింది. కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచంచలముగా ఉన్నారు. దాని పరిణామముగానే ఎన్ని సెంటర్లు తెరవబడ్డాయి, ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చాలా జరిగాయి కదా. ఈ రిజల్ట్ అంతా బ్రహ్మాబాబా యొక్క ధైర్యము ద్వారా లభించింది. మొదట బ్రహ్మాబాబా ఒక్కరే ఉండేవారు, మీరందరూ వెనుక వచ్చారు. కానీ వారు ఒక్కరే ధైర్యం ఉంచి ముందుకు వెళ్ళారు. దాని ఫలితంగా ప్రాక్టికల్ ప్రమాణముగా మీరందరూ కూడా సహచరులుగా అయిపోయారు. కనుక ధైర్యం ఉంది కదా. బ్రహ్మాబాబా ఒంటరిగా ధైర్యం ఉంచారు, మీరైతే చాలామంది సహచరులు ఉన్నారు. కనుక తండ్రిని అనుసరించండి. మీరందరూ స్వయాన్ని బ్రహ్మాబాబా పిల్లలము అని, సహచరులైన పిల్లలము అని భావిస్తున్నారు కదా. తోడుగా ఉన్నారు, తోడుగా వెళ్తారు, మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. ఇప్పుడు సమయం ఉంది. ఎలాగైతే బ్రహ్మాబాబా ధైర్యం ఉంచారో దాని యొక్క రిజల్ట్ను ఇప్పుడు మీరందరూ చూస్తున్నారో, అలా ఇంత పెద్ద సంఘటనలో ధైర్యం అనే పాదాన్ని ఉంచినట్లయితే జరగనిది ఏముంటుంది చెప్పండి. కల్పకల్పము జరిగింది, ఇప్పుడు కూడా జరిగే తీరుతుంది. ఇప్పుడు బాబా ఏం కోరుకుంటున్నారో అదంతా మీ అందరికీ వినిపించారు. ఇప్పుడు మీరందరూ కేవలం ఒక పని చెయ్యండి. అది ఏమిటి అంటే సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంలోకి పరివర్తన చెయ్యాలి. బాబ్దాదా ఏం చూశారు అంటే అక్కడక్కడ సొమరతనం వచ్చేస్తుంది. ఇదైతే అవ్వాల్సిందే, విజయమైతే మా జన్మసిద్ధ అధికారము అని భావిస్తారు. జ్ఞానం యొక్క లెక్కతో ఇది నిశ్చితమే, కానీ నిర్లక్ష్యంతో కూడా మా విజయం అయితే ఉండనే ఉంది, అయ్యే ఉంది, ఏ పని కూడా ఆగదు, జరగాల్సిందే అనే మాటలే మాట్లాడతారు. ఒకటేమో ఈ మాటలను పురుషార్థంలో కూడా వాడతారు, మరొకటి నిర్లక్ష్యంతో కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ పని ఆగదు, జరగాల్సిందే, ఇది నిర్లక్ష్యము. ఈ సంస్కారాన్ని కూడా చెక్ చేసుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు వారి జీవితంలో చిన్న చిన్న విషయాలలో అలసట కనిపిస్తుంది. ముఖంలో సంతోషం యొక్క మెరుపు ఏదైతే ఉండాలో అది కనిపించదు. సేవ ద్వారా పుణ్యం తయారవుతుంటే ముఖం పైన సంతోషం ఉండాలి కదా. ఏదో ఒక ప్రకారమైన అలసటకు కారణము ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యము. చేసి తీరాల్సిందే అన్నప్పుడు సంతోషంతో చేయండి. మీ ముఖము సేవ చెయ్యాలి కదా, అలాగే మీ నడవడిక కూడా సేవ చెయ్యాలి. కనుక ఈరోజు సంస్కార సమాప్తి కోసం చాలామంది చేతులు ఎత్తడం చూసి బాబ్దాదా పదే పదే అభినందనలు తెలియజేస్తున్నారు. మంచిది. ఈ గ్రూపులో ఎవరైతే మొట్టమొదటిసారి మధువనానికి విచ్చేశారో వాళ్ళు లేచి నిలబడండి. ఎంతమంది ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. ఒకసారి చేతులు ఊపండి. తమ తండ్రిని కలుసుకున్నందుకు మొదటిసారి వచ్చిన వారికి అభినందనలు. కనుక విశేషంగా ఇప్పటి సమయం అనుసారంగా మీరు తీవ్ర పురుషార్థం చేయాల్సి ఉంటుంది. బాబ్దాదా చెప్తున్నారు, ఎవరైతే ఢీలా పురుషార్థం కాకుండా తీవ్ర పురుషార్థం చేస్తారో వారు లాస్ట్ నుంచి ఫాస్ట్గా, ఫాస్ట్ నుంచి ఫస్ట్గా అయిపోతారు. ఇటువంటి అద్భుతం చేయండి.
అవకాశం ఉంది, మేమైతే చివరిలో వచ్చాము కదా, ఇలా మాత్రం భావించకండి. మీరు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళవచ్చు. కానీ ప్రతి సమయము తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే, పరివర్తన అవ్వాల్సిందే. చూస్తాములే, ఆలోచిస్తాములే, ఇలా లే అని మాత్రం అనకండి. మీ ఇల్లు, దాత యొక్క ఇల్లు చాలా మంచిగా అనిపించింది కదా, మీ సోదరులందరూ మీకు స్వాగతం చేస్తున్నారు. అచ్చా, ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలకు బాబ్దాదా స్నేహభరితమైన ప్రియ స్మృతులను ఇస్తున్నారు. దూరంగా కూర్చుని కూడా చాలామంది పిల్లలు చూస్తున్నారు మరియు మిలనం కూడా చేస్తున్నారని బాబ్దాదాకు అయితే తెలుసు. ఆ నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది సంస్కార సమాప్తి కోసం చేతులు ఎత్తారు కదా, అలా ఇప్పుడు మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చేందుకు ఈ సంకల్పం చేస్తున్నాము అని మీరందరూ కూడా ఒకే సంకల్పం అనే చేతిని ఎత్తుతున్నారు. నలువైపులా సంపూర్ణత సమయం వచ్చేటప్పటికి మా తండ్రి వచ్చేసారు అని బ్రహ్మబాబా, శివబాబాను ఇద్దరిని ప్రత్యక్షం చేస్తాము. అందరి నోటు నుండి బాబా ప్రత్యక్షత జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చెయ్యాల్సిందే అన్న దృఢ సంకల్పం ఉంచుకోండి. సగం పని అయితే చేశారు. పిల్లలను తండ్రి విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు భగవంతుడు వచ్చేసారు అనే ధ్వనిని విశ్వములోని పిల్లలు ప్రతి ఒక్కరి వద్దకు చేర్చాల్సిన పని అయితే ఎవరిది? పిల్లలదే కదా. కనుక బాబ్దాదా పిల్లలందరినీ చూస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక ఉమంగ ఉత్సాహాల సహితంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. అచ్చా, సేవ యొక్క టర్ను కర్ణాటక జోన్ వారిది. సేవ చేసే అవకాశం తీసుకోవడము అనగా తండ్రికి సమీపంగా వచ్చే అవకాశం లభించడము. సేవ కారణముగా ఎంతమందికి వచ్చే అవకాశం లభిస్తుందో చూడండి. అందరి ఆశీర్వాదాలు నిమిత్త టీచర్లకు లభిస్తాయి. ఎందుకంటే సేవ చేసే ధైర్యమును ఉంచారు కనుక ఎంతమందికి అవకాశం లభించింది. కొత్త వారు కూడా చాలామంది మొదటిసారి రావడం బాబ్దాదా చూశారు. కర్ణాటక వారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. మొదటిసారి కూడా చాలామంది వచ్చారు. కర్ణాటకలో వృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే వృద్ధి జరిగిందో అలా తీవ్ర పురుషార్థపు విధి యొక్క అలను కూడా నలువైపులా వ్యాపింపచేయండి. నెంబరు తీసుకోండి. సంస్కార సమాప్తి యొక్క నెంబరు తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నెంబరు తీసుకోగలము అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా, పరస్పరంలో సంఘటితమయ్యే ప్రోగ్రాం తయారు చేయండి. వీరంతా ఒక్కటే. భిన్న భిన్న స్థానాలైతే ఉన్నాయి, కానీ వీరంతా ఒక్కటే. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ధైర్యం ఉంది కదా, ఉందా ధైర్యము? బాబ్దాదా వద్దకు సమాచారం అయితే వస్తూ ఉంటుంది. ప్రతి నెల మీ పరివర్తన యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మధువనానికి వ్రాసి పంపించండి. వ్రాస్తారు కదా, ప్రతి నెల వ్రాయాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నెంబర్ 1గా అయి చూపించండి. సేవ బాగా చేస్తున్నారని బాబ్దాదా చూశారు. ఇప్పుడైతే సంఘటనను చూడాలని కోరుకుంటున్నారు. ఉదాహరణగా తయారవ్వండి. తయారుగా ఉన్నారా? చేతులెత్తండి. మీరు చూడండి, ఒక్క నెలలో రిజల్ట్ వస్తుంది. మంచిది. చాలా చాలా విశేషమైన ప్రియస్మృతులు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము. సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా
నాది అనే అధికారాన్ని సమాప్తం చేసే సమాన సాథీ భవ. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, తోడుగానే రాజ్యం చేస్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞను సమాన సాథీలుగా అయితేనే కదా నిభాయించగలుగుతారు. సమానత అనేది సంపూర్ణత ద్వారా వస్తుంది. అన్నీ సమర్పించినప్పుడు మీ అధికారము లేక ఇతరుల అధికారం సమాప్తమైపోతుంది. నాది అనేది కొంచెము కూడా ఉండదు. ఎప్పటి వరకు ఎవరి అధికారమైనా ఉంటుందో అప్పటి వరకు సర్వ సమర్పణలో లోపం ఉన్నట్లే. అందువలన సమానముగా అవ్వలేరు. కనుక తోడుగా ఉండేందుకు, తోడుగా ఎగిరేందుకు త్వరగా సమానముగా అవ్వండి. స్లోగన్: మీ సమయము, శ్వాస, సంకల్పాలను సఫలం చేయడమే సఫలతకు ఆధారము. ఈరోజు అవ్యక్త సూచన: సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఎవరైతే సరళ స్వభావం కలిగి ఉంటారో వారిలో సర్దుకునే శక్తి స్వతహాగానే ఉంటుంది. సరళ స్వభావం కలిగిన వారు అందరికీ సహయోగులుగా మరియు స్నేహిలుగా కూడా ఉంటారు. ఎంతగా సరళ స్వభావం కలిగి ఉంటారో అంతగా మాయ తక్కువగా ఎదిరిస్తుంది. సరళ స్వభావం కలిగిన వారిలో కొంచెం కూడా వ్యర్థ సంకల్పాలు నడవవు. వారి సమయం కూడా వ్యర్థంగా పోదు. వారి బుద్ధి విశాలముగా మరియు దూరదేశీగా ఉంటుంది. అందువలన వారి ఎదురుగా ఏ సమస్య కూడా ఎదిరించి నిలబడలేదు. విశేషమైన సూచన: నెలలో 3వ ఆదివారం కోసం యోగాభ్యాసము. ఈరోజు నెలలో 3వ ఆదివారము. సోదర సోదరీలందరూ సంఘటిత రూపంలో ఏకము అయ్యి సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు మీ ఫరిస్తా స్వరూపం ద్వారా భ్రమిస్తున్నటువంటి దుఃఖి మరియు అశాంతి ఆత్మలకు సుఖశాంతుల పవిత్రతా కిరణాలను ఇచ్చి వారికి ఆధారదాత అయిన పరమాత్మ తండ్రి స్మృతిని ఇప్పించే సేవను చేయండి. ఓం శాంతి.